ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. వన్స్ మీరు ఇక నోటిఫికేషన్కి సెలెక్ట్ అయ్యండి, మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఎటువంటి ఫీ కూడా పే చేసిన అవసరం లేదు కాబట్టి సో మిస్ చేసుకోకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లై అయితే చేసుకోండి. మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లైక్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్ ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు ట్రిపుల్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఇక కంపెనీ వచ్చేసి రీసెంట్గా మనకి ఇక నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంపెనీ వచ్చేసి కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్ట్ అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఇక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే గైస్ మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అనమాట. సో ఎనీ డిగ్రీ ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక ఉన్నట్టే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక కస్టమర్ సర్వీస్ రిప్రజెంటేటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకుంటే సో మీకు స్టార్టింగ్ శాలరీ 30,000 పర్ మంత్ శాలరీ వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు. సో హ్యాపీగా మీరు ఇంటి ఉండే వర్క్ చేస్తే మంత్లీ 30,000 మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక ట్రిపుల్ కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో ఇక కస్టమర్స్ వచ్చేసి ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి సో మిమ్మల్ని వద్ద ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, మెయిల్స్ ద్వారా కావచ్చు, అదేవిధంగా చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు మిమ్మల్ని అయితే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో కాంటాక్ట్ అయ్యి కస్టమర్స్ ఏదైతే క్వెరీస్ చెప్తున్నారో సో ఇక క్వెరీస్కి అయితే మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి సో కస్టమర్స్కి అయితే ప్రాపర్ రిజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కస్టమర్ ఇంటరాక్షన్, సో కస్టమర్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ కస్టమర్స్ యొక్క ఇష్యూస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక కంపెనీ పాలసీస్ అదేవిధంగా గైడ్లైన్స్ని ఫాలో అప్ అదేవిధంగా ఇక కంపెనీ పాలసీస్ అనేది గైడ్లైన్స్ని అయితే మీరు ఫాలో అవుతూ ఈ యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అదేవిధంగా ప్రోడక్ట్ నాలెడ్జ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీకైతే ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి అర్థం చేసుకుంటే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిజాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అదేవిధంగా మీరు కస్టమర్స్కి ఒక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్ గురించి కూడా రికమెండ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా డాక్యుమెంటేషన్, సో మీరు ఎప్పుడైతే కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతారో అదేవిధంగా ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉంటాయో సో మీరు ఇష్యూస్ ఏవైతే క్లియర్ చేస్తుంటారో కస్టమర్స్తో ఇంటరాక్ట్ అవుతూ సో ఇక డాక్యుమెంటేషన్ రికార్డ్ని కూడా మీరు మెయింటైన్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా కస్టమర్స్ యొక్క ప్రాబ్లమ్స్ సంబంధించి కావచ్చు, అదేవిధంగా కంప్లైంట్స్ ఏవైతే చెప్తారో సో వాటికి సంబంధించి మీరు ప్రాపర్ రెజల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి ఓకే ఓవరాల్గా కస్టమర్ సాటిస్ఫాక్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా మీరు యొక్క కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో మీరైతే కంగారు పడకండి. వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం కాబట్టి అప్లై అయితే చేసుకోండి. దీంతో పాటు మీరు కస్టమర్స్ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకోవాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. అంటే మనకు ప్రాపర్ టీమ్స్ అయితే ఉంటాయన్నమాట. సో కస్టమర్స్ దగ్గర నుంచి మీరు ఫీడ్బ్యాక్ అయితే కలెక్ట్ చేసేసి ఇక్కడ టీమ్స్కి అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్కర్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. దీంతో పాటు సో మీరు కస్టమర్ సాటిస్ఫాక్షన్ అయ్యే విధంగా కస్టమర్ సపోర్ట్ ప్రొవైడ్ చేసినటువంటి కెపాసిటీ అయితే ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఎక్సలెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా యొక్క సిఆర్ఎం సిస్టమ్కి సంబంధించి కాంటాక్ట్ సెంటర్ టెక్నాలజీకి సంబంధించి మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. అలాగే బోత్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా గైస్ ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ హయ్యర్ ఇన్ ఏ రిలేటెడ్ ఫీల్డ్ ఈజ్ ప్రిఫర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అంటే మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్స్ కనుక ఉంటే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. దీంతో పాటు కస్టమర్ సర్వీస్ జాబ్ రోస్లో మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ కనుక ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. బట్ మ్యాండేటరీ అయితే కాదనమాట. బోత్ ఫ్రెషర్స్
ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక క్వాలిఫికేషన్స్ అలాగే స్కిల్స్ ఉన్న వాళ్ళైతే హ్యాపీగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ షెడ్యూల్స్ అంటే మీరు యూఎస్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఈస్టర్న్ టైమ్స్లో అదేవిధంగా పసిఫిక్ టైమ్స్లో అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈస్టర్న్ టైమ్స్లో కనుక చూసుకున్నట్టయితే ఈవినింగ్ 6:30 నుంచి మార్నింగ్ 3:30 వరకు కూడా మనకు షిఫ్ట్ అయితే ఉంటుందన్నమాట. అంటే మీరు నైట్ షిఫ్ట్స్ అయితే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే నైట్ షిఫ్ట్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ ఉంటారో సో అటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా పసిఫిక్ టైమ్స్లో కనుక చూసుకున్నట్టయితే నైట్ 9:30 నుంచి మార్నింగ్ 6:30 వరకు అనమాట షిఫ్ట్. సో మీరు మండే టు ఫ్రైడే అంటే వారానికి 5 రోజులు అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. 2 రొటేషనల్ వీక్ ఆఫ్స్ దేవుళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ లాజిస్టికల్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకుంటే గైస్ మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో వర్క్ చేయడానికి మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మీ యొక్క ఓన్ ల్యాప్టాప్లోనే మీ యొక్క వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక ల్యాప్టాప్ కూడా 8GB ర్యామ్ అయితే ఉండాలి. i5 8th జనరేషన్ ప్రొసెసర్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 720p వెబ్ క్యామ్ అండ్ అలాగే హెడ్సెట్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. దీంతో పాటు 100 Mbps స్మార్ట్ ఫోన్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ యొక్క రిక్వైర్మెంట్స్ అయితే మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి ఇక రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. నోటిఫికేషన్ అయితే వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరిగింది కాబట్టి సో మిస్ చేసుకోకుండా బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు stjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేశారంటే మీకు ఇంటర్ఫేస్ తల ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ ఈజీ అప్లై ఉంది కదా, సో దీనిపైతే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసినట్టే మీకు ఆల్రెడీ లింక్డ్ఇన్లో ప్రొఫైల్ కనుక ఉన్నట్టే ఇక ప్రొఫైల్ని అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీరు అప్లై పైన క్లిక్ చేసినట్టే మనకు అప్లికేషన్ ఫామ్ అయితే రావడం జరుగుతుంది. ఇక అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేసేసేయండి. సో ఫిల్ చేసిన తర్వాత మనకు కొన్ని క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు అనమాట. ఇక కంపెనీ వాళ్ళు వాట్ ఈస్ యువర్ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో మినిమం మీరు 0 to 15 days అని చెప్పేసి మెన్షన్ చేయండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది అనమాట. అదేవిధంగా ఇక వాయిస్ ప్రాసెస్ జాబ్ రోస్లో మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందని అయితే అడుగుతున్నారు. సో ఫ్రెషర్స్ అయితే 0 అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో అది మెన్షన్ చేసేసేయండి. అదేవిధంగా డూ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ ద వాయిస్ ప్రాసెస్ అయితే అడుగుతున్నారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ బటన్ లేదంటే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అండ్ స్కేల్ 1 to 10 హౌ మచ్ డూ యూ రేట్ యువర్ సెల్ఫ్ ఇన్ స్పోకెన్ ఇంగ్లీష్ అయితే అడుగుతున్నారు. గైస్ మీ యొక్క ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్కి అవుట్ ఆఫ్ 10కి ఎంత రేటింగ్ ఇవ్వగలరు అని అయితే అడుగుతున్నారు. సో మాక్సిమం మీరు 7 to 8 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. సో మెన్షన్ చేసిన తర్వాత వాట్ ఈస్ యువర్ కరెంట్ సిటీస్ అయితే అడుగుతున్నారు. ఫ్రెండ్స్ మీరు వర్క్ చేస్తున్నట్టే మీకు ఎంత శాలరీ వస్తుందో అది ఇక్కడ మెన్షన్ చేసేసేయండి పర్ యానమ్ అనమాట. అదేవిధంగా ఎక్స్పెక్టెడ్ సిటీస్ అయితే అడుగుతున్నారు. మాక్సిమం మీరు 5 to 6 lakh అయితే మెన్షన్ చేసేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ల్యాప్టాప్ అండ్ రిలయబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో కంపల్సరీగా ఇక రిక్వైర్మెంట్స్ అయితే ఉండాలన్నమాట. అదేవిధంగా బ్యాచిలర్స్ డిగ్రీ కంప్లీట్ అయిందని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. నెక్స్ట్ వచ్చేసి గైస్ మీరు యొక్క యూఎస్ టైమ్ జోన్స్ బోత్ ఈస్టర్న్ అలాగే పసిఫిక్ టైమ్స్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అదేవిధంగా ఈజ్ యువర్ కరెంట్ సిటీసీ అబోవ్ 7 lakh per annum అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. సో డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ ఉంది కదా, సో ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు డీటెయిల్స్ అన్ని 1కి 2 సార్లు రివ్యూ చేసుకునేసి సో డీటెయిల్స్ అన్ని ఓకే అనుకుంటే మీరు సబ్మిట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో మీకు అప్లికేషన్ ఫామ్ ఇక కంపెనీకి సబ్మిట్ చేసినట్టు మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అని చెప్పేసి అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలెక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ ఆర్ మీ ప్రొఫైల్ అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేస్తే ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ అయ్యి బేస్డ్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలెక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోస్ అయితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.